వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. సోమవారం నుంచి జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెవెన్యూ శాఖపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైనే సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం రాబోతున్నందున రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఈసారి అసెంబ్లీలో రెవెన్యూ పైనే ప్రధాన చర్చ. జీఎస్టీ నుంచి రెవెన్యూ సంస్కరణల వరకు ఆదాయం అవినీతిపై చర్చ. కసరత్తు చేస్తోన్న సీఎం కేసీఆర్. ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి సమావేశాలు అంతా రెవెన్యూ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఆదాయానికి సంబంధించి జీఎస్టీ, అదేవిధంగా రెవెన్యూ శాఖలోని అవినీతిపైనే ఈసారి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మరోసారి వినిపించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీని ఇరుకున పెట్టాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన మరో కీలక అంశం రెవెన్యూ శాఖ. ఈ శాఖలో అవినీతి రాజ్యమేలుతుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. భూముల విషయంలో రెవెన్యూ సిబ్బంది అనుసరిస్తోన్న తీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. వేలు లక్షల రూపాయలు లంచం నుంచి కోట్లలో లంచాలు తీసుకునే పరిస్థితి ప్రస్తుతం ఈ శాఖలో ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అసెంబ్లీ వేదికను వాడుకునే అవకాశం ఉంది. రెవెన్యూ సంస్కరణలకు ఈ సమావేశాల్లోనే శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. రెవెన్యూ అంటేనే ఒక అవినీతి అని ముద్ర పడిపోయింది. గత 3-4 ఏళ్లలో ఈ శాఖలో అవినీతి మరింత పెరిగిపోయింది. గతేడాది అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ విజయరెడ్డిపై పెట్రోలుతో దాడి చేశారు ఓ రైతు. పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు ఇబ్బంది పెట్టడంతో ఆ రైతు దాడికి పాల్పడ్డాడు. తాజాగా వారం కింద మేడ్చల్ జిల్లాలో కీసర ఎంఆర్ఓ 1,10,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు. ఈ ఉదంతం బయటికి రాగానే ప్రభుత్వం మరోసారి ఉలిక్కిపడింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటోన్న అంతర జిల్లాల ఎంఆర్ఓల బదిలీలు కూడా జరిగాయి. ఏకంగా 35 మంది ఎంఆర్ఓలను సీసీఎల్ఏ బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేపట్టడం ఖాయమని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి ఎంఆర్ఓలు, బీఆర్ఓలు అధికారాల్లో కోతలు ఖచ్చితంగా ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొత్త రెవెన్యూ చట్టాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా సుదీర్ఘ కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం ఎంఆర్ఓల అధికారాల కోతతో పాటు బీఆర్ఓలను ఇతర శాఖలకు బదిలీ చేయబోతున్నామని తెలిపింది. ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా పెట్టబోతోంది. టీఏఎస్ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పేరుతో కొత్త చట్టం రూపుదిద్దుకోబోతోంది. భూముల అధికారాలు మొత్తం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల చేతిలోకి వెళ్లబోతోంది. కొత్త చట్టం ఎలా ఉండబోతోందో అనే దానిపై రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. టీపీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ రాజీనామా చేసేశారా? అయితే ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ రాజీనామాకు ఆమోద ముద్ర ఎప్పుడు వేయబోతోంది? కొత్త పీసీసీ చీఫ్ పోస్టును ఎప్పుడు భర్తీ చేయబోతోంది? పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు? వాచ్ ఇట్. సుదీర్ఘకాలం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ అధికారంలోకి తేవటంలో విఫలం. హుజూర్నగర్ ఎన్నికలతో కుంగిపోయిన ఉత్తమ్ గతంలోనే పార్టీకి రాజీనామా లేఖ రహస్యంగా ఉంచాలన్న ఢిల్లీ పెద్దలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో గత 5 ఏళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఒకే రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు పార్టీ పగ్గాలు కాంగ్రెస్ చరిత్రలో ఎవరికీ అప్పచెప్పలేదు. సుదీర్ఘకాలం టీపీసీసీ చీఫ్గా కొనసాగి ఉత్తమ్ రికార్డు సృష్టించినా పార్టీని అధికారంలోకి తేవటంలో మాత్రం విఫలమయ్యారనే అపవాదులు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతిని గెలిపించలేకపోవడంతో మానసికంగా, ఆర్థికంగా చాలా కృంగిపోయారు ఉత్తమ్. గత పార్లమెంటు సమావేశాల సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను కూడా ఇచ్చేశారు.
రాజీనామా విషయం బయటకు లీక్ చేయవద్దని, తెలంగాణ నేతలు ఢిల్లీకి క్యూ కడతారని ఉత్తమ్కు ఢిల్లీ పెద్దలు సూచించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు రాజీనామా లేఖ విషయం బయటకు పొక్కనివ్వలేదు. తెలంగాణ పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ అతి త్వరలో కసరత్తును ప్రారంభించనున్నట్లుగా సమాచారం. ఇక టీపీసీసీ చీఫ్ పోస్టును దక్కించుకునేందుకు ముగ్గురు నేతలు సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉత్తమ్ రాజీనామా లేఖ విషయం లీక్ కాగానే రేసులో ఉన్న లీడర్లు పార్టీ ఢిల్లీ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు అప్పగిస్తే తాము ఏం చేస్తామనే దానిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రెడీ చేసుకున్నారు ఆ ముగ్గురు నేతలు. నేడో రేపో అధిష్టానం పెద్దలు ఒకరిద్దరు రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు సమర్థవంతమైన నేత ఎవరు అనే దానిపై అధ్యయనం చేసి ఏఐసీసీకి ఓ నివేదికను సమర్పిస్తారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ చివర్లో దసరా నాటికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కొత్త నేత చేతుల్లోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అనంత రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం ఇప్పుడు డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని జీర్ణించుకోలేని ఆ మాజీ మంత్రి ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ మంత్రి ఎవరు? ఆ కుటుంబం డీలా పడటానికి కారణాలేమిటి? అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబం 25 ఏళ్ల ఆధిపత్యానికి తెరపడినట్లే కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తాను తప్పుకుని కొడుకు పరిటాల శ్రీరామ్ను రాప్తాడ్ నుంచి బరిలోకి దింపిన సునీత్ ప్లాన్ రివర్స్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. అనంతపురం జిల్లా టీడీపీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని జిల్లా రాజకీయాలను శాసించిన పరిటాల కుటుంబానికి శ్రీరామ్ ఓటమి గట్టి ఎదురుదెబ్బ. ఎన్నికలు ముగిసి ఏడాది దాటిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు రాప్తాడ్ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. సొంతూరు వెంకటాపురం కానీ, అనంతపురంలో కానీ, లేదంటే హైదరాబాద్లో కానీ తల్లి కొడుకులు ఉంటున్నారు. పరిటాల శ్రీరామ్పై కొన్ని క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండడంతో ప్రతి మంగళ, శుక్రవారం రోజుల్లో మాత్రం రామగిరి పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారు, వారి యోగక్షేమాలు ఏంటి అన్న దానిపై మాత్రం మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ నేతలు, కార్యకర్తల బాగోగులు కూడా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదేనా పరిటాల కుటుంబం నిజస్వరూపం అంటూ రాప్తాడు నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగానే పరిటాల కుటుంబం చూస్తుందని, ప్రజలను విస్మరించి ఇంట్లో దాక్కోవడం పరిటాల కుటుంబానికి న్యాయమా అని రాప్తాడు నియోజకవర్గ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఒక్క ఓటమితో ఎందుకు పరిటాల కుటుంబం ఇంతగా ఎందుకు కుంగిపోతోందని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. అధికారం ఉంటేనే పరిటాల కుటుంబం బయటకు వస్తుందా అన్న అనుమానాలు సాధారణ ప్రజల్లో మొదలయ్యాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోవటం పరిటాల కుటుంబానికి ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీ బీజేపీ కమిటీకి పెద్దల ఆమోద ముద్రం పడిందా? కమిటీలో ఎవరెవరికి చోటు దక్కనుంది? ఏ అంశాల ఆధారంగా కమిటీ కూర్పు జరగనుంది? ఆంధ్రప్రదేశ్ బీజేపీ కమిటీ ఏర్పాటుపై కసరత్తులు తుది దశకు చేరినట్లే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏర్పాటుపై అధిష్టానంతో సోము వీర్రాజు జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు, కీలక సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీ కోసం సోము వీర్రాజు కసరత్తు చేస్తున్నారట. అన్ని ప్రాంతాలకు, కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కమిటీలో సమతూకం పాటించాలని అధిష్టానం కూడా సూచించినట్లు సమాచారం. హైకమాండ్ ఇచ్చిన ఫార్ములా మేరకు కీలక సామాజిక వర్గాలకు వివిధ పదవుల్లో చోటు కల్పించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. కన్నా కమిటీలా కాకుండా వీలైనంత తక్కువ మందితో ఎఫెక్టివ్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతంలో కన్నా వేసిన కమిటీలో ఏకంగా 30 మంది వరకు అధికార ప్రతినిధులను నియమించారు. బీజేపీ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత భారీ సంఖ్యలో అధికార ప్రతినిధులు నియమించిన సందర్భం లేదు. దానిపైన పార్టీలో తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. విజిటింగ్ కార్డుల నేతలను కాకుండా పార్టీ కోసం కష్టపడే నేతలకు పదవులు కట్టబెట్టాలని సోము వీర్రాజు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. పార్టీలో చేరిన వెంటనే బీజేపీ కండువా కప్పుకుని మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే నడవదని వీర్రాజు హెచ్చరించారు. 2 నేతలను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. వలస నేతలను ఏది పడితే అది మాట్లాడకుండా కట్టడి చేయగలిగారు.
వలస నేతలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేయాల్సిందిగా పురమాయించారు. సోమ్ వీర్రాజు ఇచ్చిన ఝలక్తో టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన పెద్దలంతా ఇప్పుడు గప్చుప్పయ్యారు. తాజా రాష్ట్ర కమిటీలు సైతం బీజేపీ విధానాలకు అనుగుణంగా వ్యవహరించే నేతలకే పదవులు కట్టబెడతామని స్పష్టం చేస్తున్నారట. బీజేపీలో చేరి టీడీపీ లైన్లో మాట్లాడే నేతలకు ఈ కమిటీలో చోటు లేదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారట. సామాజిక వర్గాల సమతూకం, ప్రాంతాల సమతుల్యం, బీజేపీ విధానాలపై విధేయత, ఇలా ఈ 3 అంశాల ఆధారంగానే కమిటీకి సోమ్ వీర్రాజు రూపకల్పన చేస్తున్నారట. కమిటీ రూపకల్పనపై ఇప్పటికే సంఘ పరివార నేతలతో చర్చించిన సోము వీర్రాజు ఢిల్లీ పెద్దల ఆమోదం తీసుకుని త్వరలోనే కమిటీని ప్రకటించబోతున్నారట. పొలిటికల్ కారిడార్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఎన్నికలంటే ఎదురులేని పార్టీ టీఆర్ఎస్. అయితే ఓ ఎన్నికలంటే మాత్రం ఆ పార్టీ ఆలోచనలో పడుతోంది. పోటీకే ఆసక్తి చూపటం లేదు. అధికార పార్టీని ఆందోళనకు గురి చేస్తున్న ఆ ఎన్నికలేమిటి? ఆ ఆలోచన దేనికి? పోటీ చేద్దామా వద్దా అన్న ఆలోచనలో ఎందుకు పడింది? ఎన్నికలేవైనా తిరుగులేని విజయాలు సొంతం చేసుకునే టీఆర్ఎస్ కు టీచర్స్, గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ప్రస్తుతం కలిసి రావడం లేదు. సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలు, మున్సిపాలిటీ, పంచాయతీ ఇలా చాలా ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి తిరుగులేని విజయాలు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి కాస్త ఆలోచనలు పడినట్లు కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచినా ఆ విజయం అంత సులువుగా రాలేదు. విజయానికి 2వ ప్రాధాన్యత ఎన్నికల ఓట్లు లెక్కించాల్సిన అవసరం వచ్చింది. ఇక రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ బీజేపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చాక జరిగిన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను దించలేదు. మొన్నటికి మొన్న జరిగిన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఆ బరిలో దింపలేదు. టీచర్స్ కోటాలో పాతూరి సుధాకర్ రెడ్డి, గ్రాడ్యుయేట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి పోటీలు దిగిన చంద్రశేఖర్లు ఓడిపోయారు. ఇద్దరూ అధికార పార్టీ మనుషులే అయినా పార్టీ ఇద్దరిని బలపరుస్తున్నట్లు ప్రకటించలేదు. ఇక కొద్ది నెలల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్తో పాటు హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గడువు ముగియనుంది. వీటికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంతవరకు అధికారికంగా టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ పరిణామాలను విశ్లేషిస్తుంటే త్వరలో జరిగే ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే పార్టీ బలపరచకపోయినట్లయితే ఈ 2 ఎన్నికలకు చాలా మంది అభ్యర్థులు బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానం నుంచి జేఏసీ చైర్మన్ కోదండరాం బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ ఆయనకు మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే టీఆర్ఎస్ నుంచి కాకపోయినా అనధికారికంగా దేశపతి శ్రీనివాస్ను బరిలోకి దించాలనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లంతా గ్రాడ్యుయేట్లు, టీచర్లు కావడమే టీఆర్ఎస్ ను కాస్త ఆలోచనలో పడేయడానికి కారణంగా తెలుస్తోంది. పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు లాంటి డిమాండ్లను ఎప్పటినుంచో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వీరితో పాటు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటి కీలకమైన డిమాండ్లు కూడా గ్రాడ్యుయేట్లు చేస్తున్నారు. ఇవన్నీ తమకు వ్యతిరేకంగా పనిచేస్తాయని టీఆర్ఎస్ అంచనాకొచ్చిందని, ఈ కారణాలే టీఆర్ఎస్ లో పోటీపై అనాసక్తికి కారణంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ డిమాండ్లను పరిష్కరిస్తే పరిస్థితుల్లో మార్పు రావడం ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఈ మధ్య సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా? తన పాలనలో జరిగిన అక్రమాలపై విచారణకు భయపడుతున్నారా? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. దేశంలో ఇలాంటి వ్యాజ్యాలు అరుదుగా పడుతుంటాయేమో. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విచారణ జరపరాదని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించరాదని, దానికి పోలీస్ స్టేషన్ అధికారాలు ఇవ్వరాదని, సిబిఐ విచారణకు అప్పగించరాదంటూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకాలం దమ్ముంటే విచారణ చేసుకోండి, కేసులు పెట్టుకోండి అని చెప్పిన వారు ఇప్పుడు ఎందుకింత అధైర్యంగా మారుతున్నారో అర్థం కాదు. అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా
తమపై కేసుల విచారణ సాగరాదని హైకోర్టుకు వెళ్లడం ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుంది. హైకోర్టు ఈ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా టీడీపీకి అప్రదిష్టే. ఒకవేళ ఏ సాంకేతిక కారణం ఆధారంగానో హైకోర్టు ఈ కేసుల విచారణకు అనుమతి ఇవ్వకపోయినా టీడీపీకి పరువు తక్కువే. అసలే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టని పేరు పొందిన చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా పర్వాలేదనుకుంటే మనం ఏం చెప్పలేం. ఏపీ ప్రభుత్వం వారు హైకోర్టుకి ఇచ్చిన రిపోర్టులో అనేక విషయాలు వెల్లడించారు. ఏకంగా అప్పటి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పైనే ఇన్సైడింగ్ ట్రేడింగ్ ఆరోపణ వచ్చింది. చంద్రబాబు లోకేష్లకు సంబంధించిన హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు మొదలు అప్పటి మంత్రులు నారాయణరావు, పుల్లారావు, కొందరు ఎమ్మెల్యేలు అంతా కలిసి 4,000కు పైగా ఎకరాల ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ క్రమంలోనే టీడీపీ తరఫు న్యాయవాది గత ప్రభుత్వాల్లో జరిగిన వాటిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేయరాదని వాదించడం విచిత్రమే. ఆయన చాలా సీనియర్ న్యాయవాది, అనేక విషయాలు తెలిసిన వారు. మన రాష్ట్రంలో జరిగిన ఒక సంగతిని గుర్తు చేయాల్సి ఉంటుంది. 2007-2008 ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి మీడియాతో పాటు కొన్ని పరిశ్రమలు స్థాపితమయ్యాయి. అందులో ఆయా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలు చేశారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. కేంద్రం గాని ఆయా దర్యాప్తు సంస్థలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలు ఏవి కూడా జగన్ కంపెనీల్లో పెట్టుబడులను తప్పుపట్టలేదు. కానీ 2009లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ టీడీపీలు కలిసి హైకోర్టుకు వెళ్లడం, ఆనాటి చీఫ్ జస్టిస్ ఆ పెట్టుబడులపై విచారణకు ఆదేశించడం, క్విట్ ప్రోకో అనే కొత్త పదాన్ని కనిపెట్టి సిబిఐ విచారణ చేపట్టడం, వైఎస్ ప్రభుత్వం ఆ పారిశ్రామికవేత్తలకు ఉదారంగా రాయితీలు ఇచ్చిందని ఆరోపించడం, తద్వారా జగన్ను ఏకంగా 16 నెలల పాటు జైల్లో నిర్బంధించడం జరిగిన సంగతి ఇంకా జనం స్మృతి పదంలోనే ఉంది. అప్పుడు అక్రమంగా కాంగ్రెస్ టీడీపీలు కలిసి కేసులు పెట్టాయని జనం నమ్మారు కాబట్టే జగన్కి ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి టీడీపీ లాయర్ వెంకటరమణ వాదన కరెక్ట్ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాలపై ఆయన చనిపోయిన తర్వాత కేసులే పెట్టకూడదు కదా. అది కూడా 3-4 ఏళ్ల తర్వాత కేసులు పెట్టారు. అప్పుడు పరిశ్రమల్లో పెట్టుబడులు తప్పుగా నేరంగా సిబిఐ చూపించడం దారుణమని మాబోటి వాళ్ళం వాదించేవారం. భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టకపోతే జైల్లో పెట్టాలి కానీ పరిశ్రమలు పెట్టడానికి సిద్ధమైన వారిపై కేసులు ఏమిటి, జైళ్ళు ఏమిటి అని ప్రశ్నించేవారం. కానీ ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు ఏమని ప్రచారం చేసేవారు? జగన్ అక్రమాలకు పాల్పడ్డారు కనుకే కేసులు వచ్చాయని చెప్పేవారు. అంతే తప్ప వైఎస్ మరణం తర్వాత, అది కూడా 3 ఏళ్ల తర్వాత కేసులేమిటని ఎన్నడైనా చంద్రబాబు అడిగారా? లేదే. పైగా తానే తన రాజకీయ శత్రువైన కాంగ్రెస్తో కలిసి 1-2 కేసులు పెట్టించే యత్నం చేశారే. ఈ ఒక్క ఉదాహరణ చాలు టీడీపీ వాదన బలహీనంగా ఉందని చెప్పడానికి. అంతేకాదు ఇప్పుడు నేరుగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆనాటి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సైతం ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడినట్లు నేరుగానే అభియోగం మోపారు కదా. మరి అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదని రుజువు చేసుకోవాల్సిన చంద్రబాబు కానీ ఇతర టీడీపీ నేతలు కానీ అసలు కేసే వద్దని హైకోర్టుకు వెళ్లారంటేనే వారు ముందుగానే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు అవుతుంది కదా అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. మొత్తం విచారణ జరిగితే తమ గుట్టు రట్టవుతుందని భయపడుతున్నారన్న భావన కలుగుతుంది కదా. పోనీ గతంలో ఇలాంటివి జరగలేదా అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో బీజేపీ హయాంలో జరిగిన బియ్యం మిల్లుల కుంభకోణంపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. గతంలో 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ప్రత్యేకించి ఎమర్జెన్సీ అత్యాచారాలపై ఏకంగా జస్టిస్ షా కమిషన్ను నియమించి విచారణ చేయించింది. ఇందిరాగాంధీపై పార్లమెంట్లో అనర్హత వేటు కూడా వేశారే. తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వంపై కేంద్రం ఒకసారి కమిషన్ నియమించింది. అలాగే జయలలితపై కరుణానిధి ప్రభుత్వం విచారణ జరిపించడం, జైలుకు పంపించడం వంటి ఘట్టాలు చూశాం. అంతేకాదు కరుణానిధిని కూడా జయలలిత అవినీతి ఆరోపణలపై జైలుకు పంపారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గాని, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా గాని వేర్వేరు కుంభకోణాల్లో దోషులుగా రుజువవడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ జరగకూడదు అనుకుంటే ఇవేవీ జరగకూడదు కదా. అంతేకాదు ఉమ్మడి ఏపీలో జలగం వెంగళరావు ప్రభుత్వ కాలంలో నక్సల్స్ పై జరిగిన దాడుల మీద కేంద్ర ప్రభుత్వం విమద్లాల్ కమిషన్ నియమించింది. ఆయనకు ఆ కమిషన్తో పెద్దగా ఇబ్బంది రాలేదు, అది వేరే విషయం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని ఆయన పార్టీ నేతలు గాని తాము తప్పు చేయలేదని, అమరావతి రాజధానిలో అక్రమాలు జరగలేదని నిజంగానే గట్టి విశ్వాసంతో ఉంటే వారు కూడా సిట్ లేదా సిబిఐ ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పాలి తప్ప ఇలా జారిపోవడానికి ప్రయత్నించవచ్చా అన్న చర్చ సహజంగానే వస్తుంది. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల అధికారం అనుభవించిన తర్వాత దారుణమైన ఆత్మరక్షణలో పడిందని చెప్పడానికి ఇంతకన్నా
పెద్ద ఉదాహరణ ఏముంటుంది? ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయ పన్ను శాఖ చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి 2,000 కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని ప్రకటించింది. నిజానికి అది చాలా సీరియస్ కేసు. కానీ చంద్రబాబు ఆయన పార్టీ నేతలు దానిపై ఎందుకు హైకోర్టుకు వెళ్ళలేదు? పైగా బీజేపీ నేతల ప్రాపకం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటే కేంద్రంలో ఎలాగోలా మేనేజ్ చేసుకొని బయటపడవచ్చని నమ్మకమా, లేక ఇంకేమైనా కారణం ఉందా? మరి అదే ఏపీ ప్రభుత్వం ఇన్సైడింగ్ ఆరోపణలపై గాని ఇతరత్ర వస్తున్న అభియోగాల మీద దర్యాప్తు అంటే ఎందుకు భయపడి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు? జగన్ను మేనేజ్ చేయలేమని అనుకున్నారా? ఏదేమైనా ఏపీ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడి. నిజంగానే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని జగన్ ప్రభుత్వం వెలికి తీయగలిగితే పెద్ద విషయమే అవుతుంది. అప్పుడు ప్రభుత్వం అంటే క్యాములు చేయడం కాదని, అలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడో అప్పుడు శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజలకు వస్తుంది. ప్రజల్లో కూడా రాజకీయ వ్యవస్థపై ఒక విశ్వాసం ఏర్పడుతుంది. అది జరుగుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి. ఇది వాల్టి పొలిటికల్ కారిడార్. స్టేట్ ఇంటూ సాక్షి.